మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ రాయలసీమ హాస్య కథల నుంచి జిఆర్ మహర్షి రచించిన దెయ్యం. ఒక చక్కని కథను వినేద్దామండి. మా బంగ్లా గురించి తెలియని వాళ్ళు ఈ చుట్టుపక్కల లేరు. తుప్పుపట్టిన గేటు, పెచ్చులుడిన గోడలు, గబ్బిలాలు, సాలీళ్ళు, ఒకటేమిటి గొప్ప సౌందర్య సౌధం. మనుషులు చస్తే తప్ప ఇక్కడ ఉండలేరు. సరే, నేనెవరో అర్థమైందిగా. నేనొక దెయ్యాన్ని. పేరు శాండో. నా మిత్రులు నన్ను ముద్దుగా శ్యామ్ అని పిలుస్తారు. ఈ బంగ్లాలో నేను కాకుండా ఇంకా 3 దయ్యాలున్నాయి. అంతా ఐకమత్యంగా ఉంటూ ఇటువైపు ఎవరన్నా వస్తే వాళ్ళకి చెమట్లు పట్టిస్తూ ఉంటాం. మాతో పాటు ఒక గుడ్లగూబ తల ఇష్టం వచ్చినట్టు తిప్పడంతో దానికి మెడనొప్పి పట్టుకుంది. మేమే ఒక మందుల షాపు నుంచి మెడపట్టిని కొట్టుకొచ్చి దానికి తగిలించాం. మా కాంపౌండ్లో ఒక నక్క కూడా ఉంది. దాన్ని ముద్దుగా 20th సెంచరీ ఫాక్స్ అని పిలుచుకుంటూ ఉంటాం. అది ఈ మధ్యనే ఊళ్ళకి బదులు ఈల వేయడం నేర్చుకుంది. టౌన్ పక్కకి వెళ్ళొద్దురో డింగిరి అని మేమెంత మొత్తుకున్నా వినకుండా అది కొద్ది రోజులు టౌన్లో ఉండొచ్చింది. ఎలక్షన్ టైం కదా, నక్కెవరో నాయకుడెవరో గుర్తుపట్టడం ఎవరి వల్ల కాలేదు. టౌన్లో తన అసలు ఊళ్ళ మర్చిపోయి ఈల నేర్చుకొచ్చింది. మిగిలిన దయ్యాల గురించి కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈయన పేరు జాక్. బతికున్నప్పుడు ఈ బంగ్లా ఈయనదే. ఈ బంగ్లాను అమ్ముదామంటే సరైన రేటు రాలేదని దిగులు పడి చచ్చి ఇక్కడే దయ్యమయ్యాడు. వీడిగో, వీడి పేరు వెంకీ. అభిమాన హీరో సినిమాకి మొదటి ఆట టికెట్ దొరకలేదని అక్కడే కటౌట్కి టీషర్ట్తో ఉరిపోసుకున్నాడు. టికెట్ల కోసం ఎంత తొడదొక్కిడిగా ఉందంటే వీడి శవాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదు. అది కూడా కటౌట్లో భాగమే అనుకున్నారు. కటౌట్తో పాటు వీడి బాడీకి కూడా క్షీరాభిషేకం చేశారు. సరే, అభిమానస్తుడు ఎలాగలా పోయాడు. ఆ గొడవ ఎందుకు ఇప్పుడు? ఇల్లు వాకిలి లేకుండా దయ్యంలా తిరుగుతూ ఉంటే నేనే జాలిపడి ఈ బంగ్లాకి తీసుకొచ్చాను. ఇడిగో, ఈ డ్రీమ్ బాయ్ పేరు దిలీపు. వీడు బతుకున్నంతకాలం కలలకు అంటూనే బతికాడు. ఐశ్వర్యరాయిని పెళ్లి చేసుకోవాలని వీడి కోరిక. తల పగలగొట్టించుకోవడానికి ఏ రాయైనా ఒకటే అనే సత్యం వీడికి తెలియకపోవడం వల్ల ఐస్ అని కలవరించేవాడు. ఒకరోజు నిజంగానే ఐస్ లాంటి అమ్మాయి కనిపించింది. తొలిచూపులోనే ప్రేమించి తన ప్రేమ గురించి చెప్పుకున్నాడు. ఆ అమ్మాయి చెప్పు తీసింది. ఆ అవమాన్ని భరించలేక ఒక చేత్తో మందు బాటిలు, ఇంకో చేత్తో పురుగుల మందు తీసుకొని మా బంగ్లాకి వచ్చాడు. తన లవర్ని తలుచుకుంటూ ఒక్కో పెగ్గు వేస్తున్నాడు. మందు వాసన తగిలేసరికి నాకు ప్రాణం లేచొచ్చి, అబ్బయ్యా, నాకు కొంచెం మందు పోయావా అన్నాను. దాందే ముందు గురువుగారు, కంపెనీ లేక చస్తున్నాను అంటూ ఒక ప్లాస్టిక్ గ్లాసులో మందు పోసి నంచుకోవడానికి చిప్స్ పెట్టాడు. తర్వాత తన ప్రేమ కథ మొదలుపెట్టాడు. అది వినడానికి నేను ఇంకొంచెం తాగాల్సి వచ్చింది. పార్టీ ముగిసిన తర్వాత, ఇంతకీ తమరెవరు గురువుగారు అని అడిగాడు. నేనొక దయ్యాన్ని నాయనా అని చెప్పాను. తర్వాత ఎలాంటి స్పందన రాలేదు. మరేం భయపడకు అని చెబుదామనుకున్నాను. అప్పటికే గుండాగిపోయాడు. మాలో వచ్చి కలిసిపోయాడు. ఇప్పటికీ నాతో దెబ్బలాడుతూ ఉంటాడు. నా ప్రేమదేవత కోసం చచ్చిపోదామనుకున్నాను, కానీ దెయ్యాన్ని చూసి చచ్చిపోవాల్సి వచ్చింది అని. ఇలా హాయిగా మేము బతికేస్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక ముప్పు వచ్చి పడింది. ఒకరోజు ఒక సుమో వచ్చి మా బంగ్లా ముందు ఆగింది. అందులో నుంచి మొదట ఆడ మగ దిగారు. వాళ్ళు తీవ్రంగా గొడవ పడటం చూసి భార్యాభర్తలని తెలుసుకున్నాం. ఈ బంగ్లాలో దయ్యాలున్నాయంటున్నారు డార్లింగ్ అన్నాడు భర్త. మరేం భయం లేదు డార్లింగ్, నేను నీతోనే కాపురం చేసిన దాన్ని అందావిడ. తర్వాత ఒక అమ్మాయి దిగింది. 18 ఏళ్ళుంటాయి ఆ పిల్లకి. బంగారాన్ని కరిగించి కొంచెం తేనె కలిపి బ్రహ్మ ఒళ్ళు మరిచి తయారు చేసినట్టున్నాడు. ఆ అమ్మాయి చూడగానే మా డ్రీమ్ బాయ్ దిలీప్ గాడు డబ్బున పడి, ఈ పిల్లని నేను ప్రేమిస్తున్నాను గురు అంటూ డిక్లేర్ చేశాడు. గాలి వెధవ, వాడి మాటలు ఎవడు పట్టించుకుంటాడు? ఆ అమ్మాయి సుమో దిగినప్పటి నుంచి సెల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూనే ఉంది. హాయ్, హౌ ఆర్ యూ? ఇప్పుడే బంగ్లా దగ్గర దిగాం. ఈ క్రికెట్ బంగ్లాలో సెలవులు గడుపుదామని మమ్మీ అంటోంది. మ్యాడ్ మమ్మీ. సెల్లుంది కాబట్టి టైంపాస్కి నో ప్రాబ్లం అంటూ ఉంది. ఆ తర్వాత 2 పిల్లలు దిగారు. కవలల్లాగా ఉన్నారు. 6-7 ఏళ్ళ వయస్సు ఉంటుంది. మేం కిటికీలోంచి వేళ్లాడుతూ ఇదంతా చూస్తూ ఉన్నాం. ఆ పిల్లలు దిగగానే ఒక రాయి తీసుకొని కిటికీ వైపు విసిరారు. వెంకీగాడి ముక్కు పగలగొట్టి ఆ రాయి కిటికీ అద్దాన్ని ఢీకొట్టింది. మనిషి అయ్యుంటే
మా వాడు ఆ దెబ్బకి నెత్తురు కక్కుకుండేవాడు. ఇద్దరు పిల్లలు ఒకరి చేతిలో మరొకరు చెయ్యి వేసి ఎస్ అని అరిచారు. మై డియర్ డాటర్స్, ఈ బంగ్లా మన సొంతం. పేకాటలో దీన్ని నేను గెలుచుకున్నాను. దీంట్లో దయ్యాలున్నాయని అందరికీ భయం. నాకు అలాంటి నమ్మకం లేదు. ఒకవేళ ఉన్నా అవి మనల్ని చూసి పారిపోతాయని నా నమ్మకం అని స్పీచ్ ఇచ్చింది మమ్మీ. చివరికి నా బంగ్లాకు ఏ గతి పట్టిందో చూడు. పేకాటలో గెలిచిందట. అయినా కొంతకాలం వీళ్ళుంటే నా బంగ్లాకి మంచి రేటు పలుకుతుందేమో ఆశగా అన్నాడు జాక్. ₹1,00,00,000 పలికితే మాత్రం ఆ డబ్బు ఏం చేసుకుంటావు అన్నాను. డబ్బంటే వాడికి ప్రాణం, మళ్ళీ బతికినా బతుకుతాడు అన్నాడు వెంకీ. ఈ లోపల సుమో వెనుక వైపు నుంచి ఒక బక్క పల్చటి శాల్తీ దిగి, అమ్మగారు సామాన్లు దించమంటారా అన్నాడు. వీడి పేరు ఖచ్చితంగా వెంకన్న అయి ఉంటుంది అన్నాడు వెంకీ. నీకెలా తెలుసు అని అడిగాను. ఎన్ని తెలుగు సినిమాలు చూడలేదు అన్నాడు. జాగ్రత్తగా దించు అవినాష్ అన్నారు అమ్మగారు. కాలం మారిందోయ్, పేరుని బట్టి ఇప్పుడు దేన్ని పోల్చుకోలేం అన్నాడు జాక్. సరే, మాటలు కట్టిపెట్టి ఇప్పుడు వీళ్ళని ఈ బంగ్లా నుంచి ఎలా తరిమేయాలో ఆలోచిద్దాం. ఇందులో ఆలోచించడానికి ఏముంది? రాత్రైతే స్పెషల్ ఎఫెక్ట్స్ డీటెయిల్స్ సౌండ్తో చూపిద్దాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి మన గుడ్లగూబ విజిలెన్స్ నక్కగారు ఎలాగూ ఉన్నారు అన్నాడు వెంకీ. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు. అవును, గంటలు కొట్టే గడియారం ఎక్కడి నుంచి తెచ్చేది అనుమానం వచ్చింది. వాళ్ళనే టైం అడిగి గంటలు కొట్టినట్టు నోటితో సౌండ్ చేద్దాం అన్నాడు జాక్. అరే బాబు, ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నారా? దిలీప్ గాడి గోల. ఆ అమ్మాయి సెల్లో మాట్లాడుతూనే ఉంటుంది. యార్, ఈ మధ్య అఖిల్గాడు వెంటబడ్డాడు, దొరికాడు కదా అని డిస్కోకి తీసుకెళ్ళాను. 5-6 వేలు వదిలింది వాడికి. ఆ బిల్లు వర్కౌట్ చేసుకోవాలని డ్యాన్స్ చేస్తూ చేస్తూ నడుం దగ్గర నొక్కబోయాడు. తర్వాత ఏమైందా? చెంపు చెళ్ళమంది. కొట్టింది నేను కాదు, వాడు నొక్కింది నా నడుము కాదు. ఈసారి ఔరేక్ బకరాతో కాఫీ డేకి వెళదామనుకుంటే అన్ఫార్చునేట్లీ మా మమ్మీ ఈ డెవిల్స్ డెన్కి తీసుకొచ్చింది. దెయ్యాలకి జుట్టు లంబంగా ఉంటుంది కదా, దొరికితే 2 దెయ్యాల జుట్లు ముడివేస్తే క్యాసీన్. తినడానికి ఏదైనా ఇస్తే తప్ప ఆ అమ్మాయి నోరు మూతబడేలా లేదు. మొత్తం మీద ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా ఉంటోంది. ఆ డాడీ ఒక్కడే, ఆయన మాట సాగేలా లేదు. అమ్మగారు, ఈ బంగ్లాలో నిజంగా దయ్యాలున్నాయంటారా? గేట్ తీస్తున్నప్పుడు వచ్చిన కిర్రమనే సౌండ్కి జడుసుకుంటూ అడిగాడు అవినాష్. నువ్వు ఒక్కసారి అద్దంలో చూసుకోరా, దయ్యాన్ని చూసినా భయపడవు అంది మేడం. బంగ్లాలోకి వచ్చి అప్పటి వరకు మేము అపురూపంగా కాపాడుకుంటూ వచ్చిన దుమ్ము ధూళి బూజు అంతటిని అవినాష్ చెదరగొట్టాడు. కవల పిల్లలు లోనికొచ్చిన వెంటనే లగేజీ నుంచి క్రికెట్ బ్యాటు బాలు తీసి కాంపౌండ్లో ఆట మొదలుపెట్టారు. పెద్దమ్మాయి సెల్లు వదిలే ప్రశ్నే లేదు. తల్లి మాత్రం తాను పేకాటలో గెలిచిన బంగ్లాని చూసి మురిసిపోతోంది. డాడీ ఇంట్లోకి రాగానే మందు బాటిల్ తీసి ఒక పెగ్గు బిగించి చీర్స్ అన్నాడు. అవినాష్ కొంచెం భయంగానే ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. కాసేపటి తర్వాత ఒక లారీ వచ్చి మా బంగ్లా ముందు ఆగింది. అందులో నుంచి 4 కూలీలు ఫర్నిచరు, కొన్ని వంట సామాన్లు దింపారు. పరిస్థితి చూస్తూ ఉంటే ఈ ఫ్యామిలీ ఇక్కడే కొంతకాలం ఉండేలా ఉంది. వీలైనంత తొందరగా అదరగొట్టి పంపించేయాలి. ఆ తర్వాత ఒక పెద్ద జనరేటర్ దింపారు. మా బంగ్లాకి కరెంటు లేదు కానీ వైరింగ్ అంతా ఉంది. ఎంతైనా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది కదా. ఈ మాటలు వింటే జాక్ ఎంత సంతోషిస్తాడో. జనరేటర్ చూడగానే సెల్లిపిల్ల చాలా సంతోషిస్తూ, థ్యాంక్ యూ మమ్మీ, ఛార్జింగ్ అయిపోతే నా పరిస్థితి హెల్గా ఉండేది అని మళ్ళీ ఫోన్లో మాట్లాడసాగింది. కవల పిల్లలు కొట్టిన క్రికెట్ షాట్కి కూలీల్లో ఒకరి నెత్తిన నిమ్మకాయ మొలిచింది. కూలీలు జడుచుకుంటూ, ఇక్కడ దయ్యాలు మాత్రమే ఉన్నాయనుకున్నామండి అన్నారు. ఏమయ్యా, అడ్రస్ సులభంగానే కనుక్కున్నారే అని అడిగింది మేడం. ఈ చుట్టుపక్కల ఈ బంగ్లా చాలా ఫేమస్ అండి. ఎవరిని అడిగినా దారి చూపిస్తూ మా వైపు జాలిగా చూస్తున్నారు. ఇక్కడ నిజంగానే దయ్యాలు ఉన్నాయా అండి అడిగాడు డ్రైవరు. ఇప్పటి వరకు కనిపించలేదు. నీకు కనిపిస్తే చెప్పు. నా పర్మిషన్ లేకుండా, నాకు అద్దె కట్టకుండా ఏ దయ్యమూ ఇక్కడ ఉండటానికి వీల్లేదని నా మాటగా చెప్పు అంది మేడం. కూలీలు కొత్త లైట్లు బిగించి జనరేటర్ ఆన్ చేశారు.
మా బంగ్లా అంతా వెలిగిపోతోంది. సంతోషంగా జాక్ వచ్చాడు. వాడి మొహం నిండా ఫీల్ గుడ్నెస్. జాక్, కరెంట్ వచ్చిందని సంబరపడకు. వీళ్లకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఎలాగో ఆలోచించు. దానికి అర్ధరాత్రి 12 కావాలిగా అన్నాడు. నీ బొంద, సినిమా వాళ్ళ మాయలో నువ్వు కూడా పడకు. అర్ధరాత్రి మాత్రమే దయ్యాలు రావాలని ఎవడైనా రూల్ పెట్టాడా అన్నాను. అవును శ్యామ్, నీకిది తట్టనే లేదు. ఇప్పుడే రంగంలోకి దిగుదామా అన్నాడు జాక్. ఈలోగా క్రికెట్ బాల్ దూసుకొచ్చి లారీ అద్దాన్ని పగలగొట్టింది. బాల్ నేరుగా అద్దాలు పగలగొడితే అది 4రా 6రా అనే విషయంపై అమ్మాయిలు గొడవపడసాగారు. లారీ డ్రైవర్ మాత్రం దుఃఖపడుతూ, పగిలింది అద్దం కాదమ్మగారు, నా హృదయం కూడా అద్దం లాంటిదే అన్నాడు. అమ్మగారు జడుచుకొని, తెలుగు టీవీ సీరియల్స్ ఎక్కువగా చూడమాకబ్బాయి అని సలహా ఇచ్చారు. ఈ మాట పూర్తయ్యేసరికి లారీ ఇంకో అద్దం పగిలిపోయింది. డ్యామేజీ బిల్లుతో సహా మొత్తం ఇచ్చేయండి, ఇంకాసేపు ఉంటే బాక్సులు బద్దలయ్యేలా ఉంది పరిస్థితి అని డబ్బులు తీసుకుని డ్రైవర్ వెళ్ళిపోయాడు. సెలవులు మేమిక్కడే గడుపుతాం, తర్వాత నువ్వు లారీతో వచ్చి లగేజ్ తీసుకెళ్ళు అని చెప్పారు మేడం. ఈసారి అద్దాలు లేని లారీతో వస్తానండి. అయినా ఇక్కడ దెయ్యాలు ఉన్నాయంటున్నారు కదండి. ఏం పర్వాలేదు అని అడిగాడు డ్రైవరు. పాపం, ఆ దెయ్యాల్ని దేవుడే కాపాడాలి అందావిడ. అవురా, ఇంతకండ కావరమా అనుకున్నాను. మేమంతా రౌండ్ టేబుల్ సమావేశమయ్యాం. మనల్ని చూసి ఇప్పటి వరకు అదురుకొని పారిపోయిన వాళ్ళనే చూసాం, కానీ వీళ్ళు మనల్నే సవాల్ చేస్తున్నారు. వీళ్ళ అంతు చూడాలి అన్నాను. జాకు, వెంకీలు అవునన్నారు. కానీ దిలీప్ మాత్రం ఆ సెల్లుగారుల్ని భయపెట్టడం తగదన్నాడు. ఈలోగా అవినాష్ వచ్చి ఉస్సూరుమంటూ బంగ్లా బయట కూలబడి, ఎంత పని చేయిస్తున్నారా బాబు, వీళ్ళని దయ్యాలు పీకుదేనా అనుకుంటూ సిగరెట్ వెలిగించాడు. ముందు వీడి సంగతి చూద్దామనుకుని నేను వాడి దగ్గరికి వెళ్ళి, అబ్బాయి, ఒక సిగరెట్ ఇస్తావు అని అడిగాను. అవినాషు నా వైపు చూసి, తీసుకో బ్రదర్ అని ఒక సిగరెట్ ఇచ్చాడు. ఇంతకు దెయ్యాలు ఎలా ఉంటాయి బ్రదర్ అని అడిగాడు. ఏమో, నేనెప్పుడూ అద్దంలో చూసుకోలేదు అన్నాను. వాడికి వెలగలేదు. అగ్గిని చూస్తే దెయ్యాలకు భయమంట కదా అన్నాడు. ఏమో, నేనెప్పుడూ భయపడలేదు. ఓహో అంటూ తల ఊపి నా వైపు యగాదిగా చూసి కెవ్వున కేకబెట్టాడు. ఆ అరుపుకి భయపడి నేను కూడా అరిచాను. వాడు పడుతూ లేస్తూ ఎటు పారిపోతున్నాడో కూడా తెలియకుండా పారిపోయాడు. ఫస్ట్ వికెట్ పడేసరికి మేమంతా హిప్ హిప్ హుర్రే అని అరిచాం. ఇక మనమంతా టీం వర్క్ చేయాలి. నేను పెద్ద ఆయన్ని భయపెడతా. జాక్, నువ్వు ఆ మేడం సంగతి చూడు. ఆమెతో పేకాట కూర్చొని మనల్ని అందరినీ ఒడ్డుకు. వెంకీ, నువ్వు ఆ క్రికెట్ అమ్మాయి సంగతి చూడు. వాళ్ళ చేతిలో ఏ వస్తువు లేకుండా చూసుకో. ఇక దిలీపు ఆ సెల్లి పిల్ల సంగతి చూడు. చూడమంటే నిలువుగుడ్లేసుకొని చూడడం కాదు, ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేస్తేనే మన బంగ్లా మనకి దక్కేది. చీకటి పడిన తర్వాత ఆపరేషన్ ప్రారంభమవుతుంది. అప్పటి వరకు రెస్ట్ అన్నాను. అందరూ ఉత్సాహంగా ఉన్నారు. దిలీప్ మాత్రం, ఆ పిల్లలంటే నాకు లవ్వురా అన్నాడు. దెయ్యాలకు మనుషుల్ని ప్రేమించే హక్కు లేదు అంటూ దెయ్యాల రాజ్యాంగాన్ని వివరించాను. కానీ వాడు సెల్లియో సెల్లకో అంటూ ప్రేమగీతాలు పాడటం మానలేదు. చీకటి పడింది. జనరేటరు గుడగుడమంటూ ఆన్ అయింది. లైట్లు వెలిగాయి. అంత వెలుతుర్ని భరించలేక గుడ్లు తేలేసాం. ముందు గుడ్లగూబని సంప్రదించాం. స్పెషల్ ఎఫెక్ట్కో అది అరవడం మొదలుపెట్టింది. నక్క కూడా సీన్లోకి వచ్చింది. రెడీ 1 2 3 అనేసరికి అది ఈల వేసింది. ఆ కవల పిల్లలిద్దరూ కిటికీలోంచి తల బయటికి పెట్టి విజిల్ వేశారు. నువ్వు ముందు ఆ ఈలమాని ఊళవేయి అని నక్కను మందలించాను. నక్క ఎలాగో ఊళను గుర్తు తెచ్చుకుంటూ మోర పైకెత్తి ఊ అని అరిచింది. నేను వెళ్ళి జనరేటర్ ఆఫ్ చేశాను. లైట్లకు అలవాటు పడ్డా తర్వాత చీకటంటే భయంగా ఉంది అన్నాడు జాక్. నోరు మొయ్యరా, చీకటం చూసి దయ్యాలు భయపడినట్టు ఇంతవరకు హిస్టరీలోనే లేదు అన్నాను. జనరేటర్ శబ్దం కూడా ఆగిపోయింది. చిమ్మ చీకటి, గుడ్లగూబ, నక్క రెండు డీటీఎస్ ఎఫెక్ట్ పెంచాయి. కవల పిల్లల గదిలో ఉన్నట్టుండి కొవ్వొత్తి వెలిగింది. ఇద్దరు కిటికీ దగ్గర నిలబడి, ఉష్, శబ్దం చేయకుండా ఉండు. ఇప్పుడు ఒక ఆంటీ తెల్ల చీర కట్టుకొని గజ్జల శబ్దం చేస్తూ
నిన్ను వీడని నీడను నేనే అంటూ పాడుకుంటూ వెళ్తుంది చూడు అంటోంది ఓ అమ్మాయి. వీళ్ళ కోసం పాట ఎక్కడ నేర్చుకొని చచ్చేది, ఇక లాభం లేదు, యాక్షన్ అని అరిచాను. ఎవరి పని మీద వాళ్ళు బయలుదేరారు. పెద్ద ఆయన్ను వెతుక్కుంటూ వెళ్ళాను. ఆయన మందు బాటిల్ పెట్టుకొని ఒక కొవ్వొత్తి వెలుగులో పెగ్గులు బిగిస్తున్నాడు. నేను నేరుగా వెళ్ళి ఆయన పక్కన కూర్చొని పాత ట్రిక్కే ఉపయోగించాను. కొంచెం మందు పోస్తారా అని మర్యాదగా అడిగాను. షూర్ షూర్ అంటూ ఒక గ్లాస్ మందు పోసి సోడానా వాటరా అని అడిగాడు. రా అన్నాను. రాటు తేలిపోయారన్నమాట. ఇద్దరం చీసి చెప్పుకున్నాం. నేనెవరినో మీకు తెలుసా అన్నాను. తెలియక్కర్లేదు, నేనొక దయ్యాన్ని అన్నాను వీలైనంత వికృతంగా మొహం పెడుతూ. గ్లాడ్ టు మీట్ యు అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నీకు భయం వేయడం లేదా అని అడిగాను. సిటీలో చాలా దయ్యాల్ని చూసేశాను, నేను ఇప్పుడే పీకు తినేయగలను తెలుసా అన్నాను. సరిగా తాగడం నేర్చుకో, తర్వాత తిందు గాని అని ఇంకో పెగ్గు పోశాడు. చేసేదేమీ లేక మందు తాగాను. కిచెన్లో మా ఆవిడ ఉంటుంది, వెళ్ళి ఒక ఆమ్లెట్ తీసుకురా. జాగ్రత్త, మరీ దగ్గరగా వెళ్ళకు. ఎర్రగా కాల్చిన అట్లకాడ ఎప్పుడు రెడీగా ఉంచుకుంటుంది, దెయ్యమని కూడా చూడకుండా వాతలు పెడుతుంది అని భయపెట్టాడు. మీకు ఎప్పుడైనా వాతలు పెట్టిందా అని అడిగాను. ఆ అవకాశం ఇవ్వకుండా నేనే రెగ్యులర్గా వంట చేస్తూ ఉంటాను అన్నాడు. సరే, ఈ పాటికి మా జాక్కాడు ఆ మేడం పని పట్టుంటాడనుకుంటూ కిచెన్లోకి వెళ్ళాను. అక్కడ దృశ్యం చూసేసరికి నాకు చెమటలు పట్టాయి. దయ్యాల్లోనే ధైర్యశాలి జాక్ బుద్ధిగా వంట చేస్తున్నాడు. మేడం చేతిలో అట్లకాడ ఉంది. ఎందుకైనా మంచిదని కొంచెం దూరంగా నిలబడి జాక్ జాక్ అన్నాను. వాడు నా వైపు కొంచెం భయంగా చూసి మేడం వైపు వినయంగా తిరిగి, మేడం, వీడు నా ఫ్రెండ్ శ్యామ్ అని పరిచయం చేశాడు. నువ్వు కూడా దయ్యమేనా అని గర్జించారు మేడం. అవునండి అని గాలి నమిలాను. సరే, ఈ అవినాష్ గాడు ఎక్కడ చచ్చాడో కనపడడం లేదు. రేపటి నుంచి ఈ పనులన్నీ నువ్వే చెయ్యి. కొంచెం గంభీరంగా ఉండకపోతే లాభం లేదనుకొని. మహామహులే నన్ను చూసి భయపడతారు తెలుసా అని వికటంగా నవ్వబోయాను. మేడం కొంచెం జంకినట్టుగా అనిపించింది. నేను జాక్ వంక గర్వంగా చూశాను. ఈలోగా మెరుపు వేగంతో అట్లాగా ఆడుతూ ఒక్కటిచ్చింది. కుయ్యమంటూ మూలిగాను. నోరు మూసుకొని చెప్పించేయి అని ఆర్డర్ వేసింది. కొవ్వొత్తి వెలుగులో అంట్లు తోమే పని పూర్తి చేశాను. ఇంత విషాద దృశ్యాన్ని నేనెప్పుడు ఊహించలేదు. 2 దెయ్యాలు చాకరీ చేస్తుంటే ఒక మనిషి సూపర్వైజ్ చేయడం. ఈ దెబ్బ నా ఆత్మకు తగిలింది. పని ముగించుకొని నేను జాకు బయటపడ్డాం. అసలు ఏమైందిరా అని అడిగాను. చావు తప్పి అనడానికి వీల్లేదు కాబట్టి కన్ను మాత్రమే లొట్టబోయిందని చెప్పాలి. మేడంని భయపెట్టాలని నా శక్తి కొద్దీ ప్రయత్నించాను. మొదట కిటికీ రెక్కల్ని అటు ఇటు ఊపాను. గట్టిగా గాలి ఊది కొవ్వొత్తి అరిపాను. ఈ అని పిచ్చి నవ్వు నవ్వాను. హర్రర్ సినిమాలో ఇలాంటివి చాలా చూశాను. మిస్టర్ గోస్ట్, డోంట్ వేస్ట్ యువర్ టైం అంది. నేను పెద్ద నీడలాగా ఆమెకి ఎదురుగా నిలబడి డ్రాకులలాగా కూరలు బయటికి పెట్టాను. ఆమె మెరుపు వేగంతో ఒక పటకారుతో నా కూరలు పీకేసి, మహామహుల కూరలు పీకిందాన్ని నువ్వు ఒక లెక్క అని పిచ్చగొట్టుడు కొట్టింది. తరువాత ఇంకేముంది, నోరు తెరిస్తే పళ్ళు రాలగొడుతుందని భయపడి యాప్రం తగిలించుకున్నాను. చాలా షేమ్ఫుల్గా ఉందిరా. పద దిలీప్ గడి సంగతి చూద్దాం అన్నాను. సెల్ల అమ్మాయి గదిలోకి వెళ్ళేసరికి మందంగా కొవ్వొత్తి వెలుగుతూ ఉంది. ఆ అమ్మాయి మాట్లాడుతూనే ఉంది. ఆ అమ్మాయిని పుచ్చిమొహం వేసుకొని మనవాడు చూస్తూ ఉన్నాడు. దిలీప్, నీకేం చెప్పాం, ఏం చేస్తున్నావు? ఆ అమ్మాయి వంక మిడిగుడ్లేసుకుని చూడ్డానికా నిన్ను పంపింది అని వాడిని గిల్లాము. వాడు ఉష్ అంటూ, గురు, ఆ అమ్మాయి చేతిలో ఏముందో చూడు అన్నాడు. చూడ్డానికి ఏముంటుంది, సెల్ ఫోనే కదా అన్నాను. సరిగ్గా చూడు అన్నాడు. జాగ్రత్తగా చూసేసరికి ఆ అమ్మాయి ఇంకో చేతిలో మా గుడ్లగూవ బందీ అయి ఉంది. ఏడు మొహంతో అది మా వైపు చూసింది. ఏమైంది గూబాయ్ అని అడిగాను. దుష్టులతో సావాసం చేస్తే ఇంతే. ఈ పిల్లని భయపెట్టి దిలీప్ గాడికి సాయం చేద్దామనుకొని కిటికీ దగ్గర నిలబడి అరుస్తూ ఉంటే ఒడిసి పట్టుకుంది. ఈ పిల్ల నా గుడ్లు పీకేసేలా ఉంది, రక్షించండిరా అంది మా గూబాయ్. అరే ఉల్లు పిజ్జా,
కార్నర్లో బటన్ తినడం కాదబ్బా. లవ్ అంటే చూడ్డానికి గుడ్లగూబలా ఉంటావు. నీకెందుకమ్మా లవ్వు? ఏంటి గుడ్లగూబ ఎట్లా ఉంటుందా? ఇప్పుడే ఒకదాన్ని పట్టుకున్నాను, సిటీకి తీసుకొచ్చి చూపిస్తాలే అంటోంది సెల్లిపిల్ల. అసలే నాకు కాలర్ బోన్ ప్రాబ్లం. ఈ పిల్ల ఈకకు ఈక పీకకు పీక పీకేసేలా ఉంది. ఈ పిశాచం నుంచి నన్ను రక్షించండరా గోబాయ్ గోడు. దిలీప్ ఏమైందిరా అన్నాను. ఏముంది శ్యామ్, డెవిల్స్ డిఫిట్. నేను ఈ అమ్మాయి గదిలోకి వచ్చేసరికి కొవ్వొత్తి వెలిగించుకోవడం కూడా మర్చిపోయి ఫోన్లో మాట్లాడేస్తా ఉంది. నేనే కొవ్వొత్తి వెలిగించి ఆ లైటింగ్లో వ్యాంపైర్లా నిలబడి వికృతంగా అరిచాను. ఆ అమ్మాయి ఒక్క క్షణం ఆగి 1 మినిట్ బ్రేక్, వింటూనే ఉండు అని ఫోన్లో చెప్పి నా వైపు తిరిగి, అంత ఎఫెక్టివ్గా లేదు, నీకంటే టీవీ సీరియల్ దయ్యాలు బాగా యాక్ట్ చేస్తాయి అంది. నీకు దయ్యాలంటే భయం లేదా అని అరిచాను. నేను ఇంట్లో బయలుదేరి మళ్ళీ ఇల్లు చేరేసరికి కనీసం 116 దెయ్యాల్ని చూస్తాను. టీజ్ చేసే దెయ్యాలు, బస్సులో కాలు తొక్కే దెయ్యాలు, లవ్ లెటర్స్ ఇచ్చే దెయ్యాలు. మా సిటీకి రా, నీ బాబు లాంటి దెయ్యాలను చూపిస్తా అని బ్రేక్ క్యాన్సిల్ వింటూనే ఉంటూ అని ఫోన్లో మొదలుపెట్టింది. నేను మళ్ళీ ఏదో చెప్పబోతూ గోబ గుయ్యమనిపించి, ఫోన్లో మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్ చేయరాదని తెలియదా అంది. నేను పాజిటివ్ థింకింగ్లో వ్యవహరించి, అది కాదు డార్లింగ్, ఐ లవ్ యూ అన్నాను. నాకు నేరుగా మాట్లాడే టైం లేదు, ఏదైనా ఉంటే ఫోన్లోనే మాట్లాడు అంది. ఈలోగా గోబాయ్ వచ్చి పరిస్థితి గమనించకుండా స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవ్వబోయింది. వ్యవహారం కట్ త్రోట్గా తయారైంది. గోబను విడిపించుకోవడానికి ఆ అమ్మాయికి కితకితలు పెట్టాను. ఫోన్ జాగ్రత్తగా పట్టుకుంటూ రెండో చేతిలో ఉన్న గోబని వదిలేసింది. గోబని భద్రంగా పట్టుకున్నాను. వెంకీగాడి పరిస్థితిని సులభంగానే ఊహించుకోగలిగాం. మేం వెళ్ళి చూసేసరికి ఆ ఇద్దరు పిల్లలు వాడి పైకెక్కి చెల్ గుర్రం ఆడుతూ జుట్టు పీగుతున్నారు. మమ్మల్ని చూడగానే బంగారం లాంటి దెయ్యాన్ని ఈ పిల్ల పిశాచాల చేతిలో ఇరికించారు కదరా అన్నాడు ఏడుపు మొహంతో. గుర్రం కొంచెం స్లో అయ్యేసరికి ఈడ్చి డొక్కలో దన్నారు. కొట్టి కొట్టి చంపేలాగున్నారా. ఒకసారి చావడానికే చచ్చేంత చావైంది, మళ్ళీ రెండోసారి ఎక్కడ చచ్చేది? కాపాడండ్రా బాబు అని వాడు ప్రాధేయపడ్డాడు. సరే, ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలి అన్నాను. అర్థమయ్యేలా చెప్పు అంది గోబా. నిమిషం ఆగితే అర్థమవుతుంది అంటూ హాయ్ కిడ్స్ అని పిల్లల్ని పలకరించాను. పిల్లలు మా వైపు చూసి, మీరు కూడా దయ్యాలేనా అంకుల్ అన్నారు. అవునన్నాను. అయితే మొత్తం మనకి 4 గుర్రాలు అన్నారు. గుర్రం కంటే గుడ్లగూబ చాలా బాగుంటుంది అని చేతిలోని గుడ్లగూబని వాళ్ళకిచ్చాను. గూబ నా వైపు గుడ్లురుముతూ చూసింది. మొత్తానికి వెంకిని విడిపించుకున్నాం. నువ్వేం దయ్యానివిరా, కనీసం పిల్లల్ని భయపెట్టలేకపోయావా అని కోపడ్డాం. వాళ్ళు పిల్లలా, బతికుండగానే చర్మం వలిచే రకాలు అంటూ వాడి బాధ చెప్పుకొచ్చాడు. నేను గదిలోకి రాగానే, చూడండి పిల్లలు, నేను ఒక దయ్యాన్ని, అంత మంచి దయ్యాన్ని మటు కాదు, మీకు ధైర్యంగా పారిపోయే ఛాన్స్ ఇస్తున్నాను అన్నాను. నా మాట ముగియకముందే క్రికెట్ బ్యాట్తో నా 2 పళ్ళు రాలగొట్టారు. దయ్యం పళ్ళు రాలగొడితే దాని శక్తులన్నీ పోతాయని మాకు తెలుసు అంటూ మళ్ళీ బ్యాట్ ఎత్తబోతూ ఉండగా, ఎందుకైనా మంచిదని నేను సనడజొచ్చాను. గుర్తుంచుకో, మా దృష్టిలో దయ్యం అంటే మా లెక్కల మాస్టర్ ఒక్కడే అన్నారు. ఆయన నాకంటే భయంకరంగా ఉంటాడా అని అడిగాను. భయంకరంగా ఉండటమే కాదు, ఆయన హోంవర్క్ కూడా ఇస్తాడు అంటూ ఈసారి క్రికెట్ బ్యాటుతో మోకాళ్ళపై కొట్టారు. నేను కూలబడేసరికి మీదెక్కి గుర్రమాట ఆడుతున్నారు అని ముగించాడు వెంకి. ఆ పిల్లలు గుడ్లగూబకి పళ్ళుంటాయా లేదా అని లెక్క పెడుతున్నారు. మెల్లిగా అక్కడి నుంచి బంగ్లా బయటకు వచ్చాం. కుక్క అరుస్తున్న శబ్దం వినిపించి ఆశ్చర్యపోయి అటు చూస్తే అక్కడ మా ఫాక్స్ దాన్ని గొలుసుతో కట్టేశారు. ఎరా ఫాక్స్, ఓలబోయి ఈల వచ్చే డుమ్ డుమ్ డుమ్, ఈలపోయి మొరుగుడొచ్చే డుమ్ 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 అన్నాడు వెంకి. ఏం చేస్తాంరా, ఎవ్రీ ఫాక్స్ ఈజ్ ఈట్స్ ఓన్ డే, నాకు ఓ రోజు వస్తుంది అని బౌబౌమంది. ఏంటి విషయం అన్నాను. ఏముందిరా,
కర్మకాలి ఈ పిల్లల కంటపడ్డాను. మెడకు గొలుసు బిగించి ఇక్కడ కట్టేశారు. వాళ్ళు కుక్కను తెచ్చుకోవడం మరిచారట. ఆ గ్యాప్లో నాతో ఫీల్డ్ చేద్దామని కుక్కలాగా మురిగే వరకు కుక్కను కొట్టినట్టు కొట్టారా. మంది ఫాక్స్. మేము దానిని ఓదార్చాం. కొంతకాలం టౌన్లో ఉండటం వల్ల మనుషుల్లాగే నానా కారుకూతలు నేర్చుకోబట్టి సరిపోయింది. లేదంటే నా గతేం గాను అంది ఫాక్స్. ఏందిరా ఇంత అన్యాయం, మన ఇంటికి వచ్చి మనల్ని తంతున్నారు. బుష్ కూడా ఇంత అన్యాయంగా ఉండడు అన్నాడు జాకు. ఏం చెయ్యాలా అని మేము ఆలోచిస్తూ ఉండగా మేడం బయటకు వచ్చి, అబ్బాయిలు మీరు దయ్యాలైనా సరే నాకు నచ్చారు. హైదరాబాద్ వచ్చి మా అపార్ట్మెంట్లో ఉండండి. మిమ్మల్ని నా స్వంత నౌకర్లాగా చూసుకుంటాను అని ప్రపోజల్ పెట్టింది. మేము దయ్యాలం కదా, మీ అపార్ట్మెంట్లో అందరూ జడుసుకోరు అని ప్రశ్నించాం. ఏం పర్వాలేదు, ఎవరికి అంత టైం ఉండదు. పక్కింట్లో ఎవరు చచ్చినా వాళ్ళు పట్టించుకోరు. ఒకే ఇంట్లో ఉన్నోళ్లే ఒకరి ముఖాలను ఒకరు చూసుకోవడానికి కష్టంగా ఉంటే ఇక పక్కింట్లో దయ్యాలున్నాయో భూతాలున్నాయో ఎవడికి కావాలి అంది మేడం. మేము కాసేపు మాలో మేము తర్కించుకొని మేడం వెంట సిటీకి వెళ్ళడానికి ఒప్పుకున్నాం. ఈ సీన్ ఇక్కడితో కట్ చేస్తే మేడం వాళ్ళ అపార్ట్మెంట్ బాగుంది. 4 రోజులుగా ఇక్కడే ఉంటున్నా దయ్యాలమనే విషయాన్ని ఎవరూ పసిగట్టలేకపోయారు. మాకు తెలియకుండా ఓ 10-20 దయ్యాలు ఇదే అపార్ట్మెంట్లో ఉంటున్నా ఆశ్చర్యం లేదు. రాత్రి అయితే పెద్దాయన 2 పెగ్గులు మందు పోస్తున్నాడు. నా పని కిక్కుగా ఉంది. జాక్ వంటలో అయ్యగారికి మేడంకి సాయం చేస్తూ ఉంటాడు. బుద్ధిగా పనిచేస్తే బంగ్లాని వాడి పేరుతో రాసిస్తానని మేడం ఆశపెట్టింది. అప్పటి నుంచి వాడు పొయ్యి దగ్గర అగ్గిరాముళ్ళ పనిచేస్తూ ఉన్నాడు. ఇక దిలీప్ సంగతి తెలిసిందే. ఇంకా ఆ అమ్మాయి వెంటబడుతూనే ఉన్నాడు. ఆ అమ్మాయి నేరుగా ఏదీ వినదు కాబట్టి 1-2 సార్లు ఫోన్లో తన ప్రేమను చెప్పుకున్నాడు. ఆ అమ్మాయి నవ్వేసి బకరా అంటూ తన బూట్లని వాడితో పాలిష్ చేయించింది. అందరికంటే కనా కష్టం వెంకిగాడే. వాడిని నానా రకాల జంతువుల్లాగా ఆ పిల్లలు ఉపయోగిస్తూ ఉంటారు. కాదు కూడదు అంటే ఉతికి పడేస్తారు. ఈ మధ్య హోంవర్క్ కూడా చేయిస్తున్నారు. ఆ రకంగా వాడు గోస్ట్ రైటర్ అయ్యాడు. అప్పుడప్పుడు వాడి అభిమాన హీరో సినిమాల సీడీలు చూపిస్తారు. అదొక్కడే వాడికి ఊరట. ఇక గుడ్లగూబని షోకేస్లో పెట్టి వచ్చిపోయే మిత్రులకు చూపిస్తూ ఉంటారు. తలని బొంగరంలాగా తిప్పిన ప్రతిసారి దానికి బిస్కెట్ బోనస్గా ఇస్తారు. ఇక మా ఫాక్స్ కుక్క పరిస్థితి అయిపోయింది. అపార్ట్మెంట్లలో కుక్కల్ని ఉంచరు కాబట్టి సెల్లార్లో వాచ్మెన్ దగ్గరే పడి ఉంటుంది. వాడు మందు కొట్టినప్పుడు తనను తాను నాగేశ్వరరావుగా ఊహించుకొని ఫాక్స్ని తెగ ప్రేమిస్తాడు. దొంగలు వచ్చినప్పుడు తప్ప నిరంతరం అది మొరుగుతూనే ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి కాలింగ్ బెల్లు చప్పుడైంది. దయ్యాన్ని నాకేంటి భయం అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా అవినాష్. బట్టలన్నీ మాసిపోయాయి. తిండి తిప్పలు లేకుండా చాలా దూరం నడిచొచ్చినట్లు ఉన్నాడు. అమ్మగారు, ఆ బంగ్లాలో దయ్యాలున్నాయి అంటూ ఏదో చెప్పబోతూ నా వైపు చూసి కెవ్వున కేకేసి 4th ఫ్లోర్ నుంచి దూకేశాడు. దబ్బున శబ్దమైతే అపార్ట్మెంట్లోని 60 ఫ్లాట్ల వార్లు లైట్లేసి కిటికీలో నుంచి చూసి మళ్ళీ లైట్లు ఆఫ్ చేశారు. నేనే తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్పించాను. ఆ వినాష్ దయ్యం అని అరుస్తూ ఉంటే అక్కడున్న నర్సుకి కోపం వచ్చి 1-2 ఇంజక్షన్లు పిర్ర మీద గుచ్చింది. ఇప్పుడు ఆసుపత్రికి క్యారియర్ తీసుకెళ్లే అదనపు బాధ్యత వెంకీగాడి మీద పడింది. నగరాల్లో మనుషులకైనా దయ్యాలకైనా జీవితం ఒకలా ఉండదు. ఎవరి కష్టాలు వారివి. అప్పుడప్పుడు మా బంగ్లా గుర్తొస్తూ ఉంటుంది. మళ్ళీ సెలవుల వరకు అక్కడికి వెళ్ళడానికి ఉండదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.